హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఈ రోజు మనతో స్టూడియోలో ఉన్నారు జయము నిశ్చయమరా మూవీ హీరో శ్రీనివాస్ రెడ్డి అలియాస్ మంగళం సర్వేష్ కుమార్ అలియాస్ సర్వమంగళం, అలాగే పూర్ణ గారు అలియాస్ రాణి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, చాలా పెద్ద సక్సెస్ టాక్ తెచ్చుకుంది. అండ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆడియన్స్ రెస్పాన్స్ అలాగే అందరి రెస్పాన్స్ కి? అవును, యాక్చువల్గా మనం కథ వినంగానే ఊహిస్తాం ఇలా ఉంటుంది సినిమా అని. ఆ ఊహించిన దానికన్నా బాగా వచ్చింది సినిమా. అవును, సక్సెస్ కూడా ఇలానే ఉంటుందని ఊహించాం, కానీ జనాల్లో కూర్చొని ఆ జనాలు నవ్వుతుంటే ఆ థ్రిల్ ఫీల్ అవుతూ ఈరోజు మేము మా ఫ్యామిలీ అందరం కలిసి, నేను ఫస్ట్ అర్జున్ థియేటర్కి వెళ్ళాం, దాని తర్వాత మా ఫ్యామిలీ అందరితో కలిసి ఇంకో థియేటర్లో సత్యం థియేటర్లో కూర్చొని సినిమా బాగా ఎంజాయ్ చేశారు. మా ఫ్యామిలీ అంతా కూడా బాగుంది, చాలా బాగా మంచి సక్సెస్ మూడ్లో ఉన్నాం అన్నమాట. ఓకే, పూర్ణ గారు మీరు చెప్పండి, సినిమా చూసారా, ఎలా ఉంది? ఫస్ట్ సినిమా స్టోరీ విన్నప్పుడు రాణి క్యారెక్టర్ కి ఒక ఇమాజినేషన్ మీకు వచ్చి ఉంటుంది. ఇప్పుడు మూవీ థియేటర్ లో మీరు చూసుకున్నప్పుడు స్క్రీన్ మీద మీకు అలాగా ఎలా అనిపిస్తుంది? అది ఎవరు హీరోయిన్ నాకు డౌట్. పూర్ణ కాదు, ఇంకేదో హీరోయిన్ గా ఉంది. నిజంగా థ్యాంక్స్ టు శివాజీ బికాస్ అన్న చాలా యూనో ఆ క్యారెక్టర్ అంత బ్యూటిఫుల్ గా ఉంటే మెయిన్ రీజన్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్. అండ్ నేను కూడా చూసారు లాస్ట్ నైట్ ఇన్ విజయవాడ విత్ ద క్రౌడ్, దే ఎంజాయింగ్. అండ్ నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం మూవీ ఐఎమ్ వాచింగ్ yesterday, full movie yesterday I watched. As a audience I watched the film because I didn't see Purna in the film. Purna లేదు ఆ మూవీలో, రాణి ఉంది. సో లైక్ an audience I have to say చాలా చాలా బాగుంటుంది. అండ్ నేను ఇప్పుడు యాక్చువల్లీ తెలుగు ఇండస్ట్రీ నాకు చాలా ఫ్యాన్స్, యూనో ఐ లైక్ సో మెనీ హీరోస్. లైక్ ఐ లైక్ మహేష్ బాబు, ఐ లైక్ NTR, I like Pavan Kalyan, of course. I have each heroes have different, you know, my likes. Okay. I love to marry Mahesh Babu, anyways, because I'm in love with Mahesh Babu like that. And Pavan Kalyan I like in a different way. Now I'm a big fan of Srinivas Reddy. Oh my God. Time. You know. Thank you so much because inta pedda artist to choose a heroine like me because I'm a newcomer Telugu lo, and in the nice movie lo, nice character lo, because he is also is a big part of the film. So I'm so happy and I'm big fan of Srinivas Reddy garu. Recently nenu chusna Telugu movies lo in the, because he has not done any comedy in the film. Comedy లేదు, అతను చేయలేదు ఈ మూవీలో. కామెడీ ఉంటుంది, అది కూడా నాకు ఎక్కడి నుంచి చూడలేదు. హీ డిడ్ సర్వమంగళం, సర్వేష్, ఇన్నసెంట్. ఎవరు ఐ డోంట్ థింక్ నో వన్ క్యాన్ డూ దట్ క్యారెక్టర్ అదర్ దాన్ శ్రీనివాస్ రెడ్డి గారు. నిజంగా ఇది చాలా పెద్ద కాంప్లిమెంట్ అండి. యాక్చువల్లీ కాంప్లిమెంట్ కాదు, ఇట్స్ లైక్ యాజ్ అ ఫ్యాన్ ఐఎమ్ టెల్లింగ్. బాబోయ్ ఫ్యాన్ మేము అట్లా అనుకుంటే రాణి క్యారెక్టర్ కూడా నేను ప్రతి చిన్న ఎక్స్ప్రెషన్ కూడా నిన్న చెప్తాం. నెక్స్ట్ ఏం వస్తుంది, నెక్స్ట్ ఏం గుర్తులేదా మీకు? నిన్న కూర్చొని పక్కన ఈ స్మైల్ బాగుంటుంది. యాక్చువల్లీ బిఫోర్ ఐ గివ్ అ స్మైల్ నో హిల్ డూ మై చీక్స్ లైక్ దిస్, యు ఆర్ గోయింగ్ టు స్మైల్. రాణి గారి క్యారెక్టర్ లో నిజంగానే ఎవరిని అడిగినా గానీ నాకైతే అంత బాగా సర్వమంగళం క్యారెక్టర్ లోనే ఉన్నాడంటారు. నిజంగా తనే చెప్పింది, దీంట్లో పూర్ణ లేదు, ఒక రాణి ఉంది అని చెప్పినప్పుడే అర్థం చేసుకోవచ్చు. నిజంగా క్యారెక్టర్ రాణి క్యారెక్టరే కనపడతా ఉంటుంది. ఎందుకో చార్నాల తర్వాత ఒక డైరెక్టర్ అందరినీ క్యారెక్టర్లో ఉంచాడు. ఆ క్యారెక్టర్లోంచి బయటికి రానివ్వలేదు అసలు. మమ్మల్ని కానివ్వండి, మిగతా ఆర్టిస్టులు అందరినీ, ప్రతి ఒక్కరిని చాలా చక్కగా ఆయన అనుకున్నది కళ్ళకు గట్టేటట్టు తీశాడు. చాలా బాగుంది. బాగా ఆడియన్స్ లో కూర్చొని థియేటర్స్ అన్ని తిరుగుతా ఉన్నాడు. గుడ్ రెస్పాన్స్ లైక్ విజయవాడ సిట్టింగ్. అండ్ నా ఇండస్ట్రీ లైఫ్ లో ద ఫస్ట్ టైం బిఫోర్ అ మూవీ ప్రివ్యూ you give for a special people, maybe special directors, close friends, family, but audience ki first time na life like first time I think even I'm going to ask the same question to Srinivas Reddy garu right now. శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ మూవీ ఇంత సక్సెస్ టాక్ తెచ్చుకుని వి ఆల్ ఆర్ హ్యాపీ. కాకపోతే ఏ కాన్ఫిడెన్స్ తో ఈ థాట్ ఎవరిది అసలు? పబ్లిక్ ప్రీమియర్ ఇంతవరకు ఏ మూవీకి చేయలేదు. కొన్ని థియేటర్స్ లో ముందే రిలీజ్ చేశారు, రిలీజ్ కంటే ముందే. ఇప్పుడు ఇంత సక్సెస్ టాక్ తెచ్చుకుంది, మీకు ఏ కాన్ఫిడెన్స్ ఉండింది? సినిమా అదే ఏదైతే కథని నమ్మామో, స్క్రిప్ట్ ఏముందో నా దగ్గర ఫుల్ మైండెడ్ స్క్రిప్ట్ ఇప్పుడే కార్లో ఉంటుంది. ఏ స్క్రిప్ట్ అయితే ఉందో సీన్ టు సీన్ ప్రతిదీ స్క్రీన్ మీద ఉంటుంది. డైరెక్టర్ 2-3 సార్లు చూసుకున్నాడు, మమ్మల్ని సినిమా చూసాడు, స్క్రిప్ట్ అంతా చదువుకున్నాడు. నేనేం మిస్ అవ్వలేదు సార్, పర్ఫెక్ట్గా ఉంది, ఇంకా జనాల దగ్గర తీసుకెళ్ళవచ్చు అంటే. మనది 25 కదా రిలీజ్ అంటే, ఓ 2 రోజులు ముందు తీసుకెళ్దాం సార్, నాకు ఆనందంగా ఉంది, వాళ్ళతో కలిసి సంబరం చేసుకోవాలని ఉంది అంటే, సరే మరి ప్లాన్ చేద్దాం, కరీంనగర్లో ఒకటి కాకినాడలో ఒకటి చేద్దాం అంటే ఓకే సార్ అనుకున్నాక
మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నాం, ఆడియన్స్ని బయట ఆడియన్స్ని థియేటర్కి తీసుకురావడానికి. సరే కరీంనగర్లో ఉన్న ఏ డిస్ట్రిబ్యూటర్ గారిని పట్టుకుంటే ఆయన జనరల్గా ఆయనకు తెలిసిన వాళ్ళకు అట్లా వెళ్తుంది. ఈ టికెట్ల ద్వారా వెళ్ళాలంటే FM ద్వారా వెళ్ళాలి, లేకపోతే టీవీ ఛానల్స్ ద్వారా వెళ్ళాలి, వెబ్సైట్ల ద్వారా వెళ్ళాలి. అప్పుడు హైదరాబాదు, విజయవాడ అని 2 ప్రాంతాలు అనుకొని తీసుకెళ్ళి సినిమా చూపించి చాలా ఎంజాయ్ చేస్తూ వచ్చాం. ఇప్పుడు కూడా డైరెక్టర్ సార్ నేను ఇంకెవరికి తెలియదు సార్, మీ ఇద్దరే బాగా ముందుకెళ్ళండి, నేను ఈ పనులు చూసుకుంటా ఉంటా, థియేటర్కి వెళ్ళి ఆడియన్స్తో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటా, నేను ఇంకా ఈ ఆనందంలో వాళ్ళతో షేర్ చేసుకుంటా అని ప్రస్తుతానికి అక్కడ ఉన్నాడు. మనం గ్యారంటీగా నెక్స్ట్ ఇంకో మీట్లో డైరెక్టర్తో కూర్చొని మేము మాట్లాడుతాం. ఓకే, శివరాజ్ కనుమూరి గారిది ఫస్ట్ మూవీ ఇది. ఏ కాన్సెప్ట్, ఏ బేసిస్ మీద మీరు ఒప్పుకున్నారు ఈ మూవీ స్టోరీ చెప్పినప్పుడు? యాక్చువల్గా నేను గీతాంజలి తర్వాత ఒక భాగ్యరాజ ప్యాటర్న్ కథ కానివ్వండి, ఒక నేటివిటీ సినిమా ఏదన్నా ఒక ఏప్రిల్ 1 విడుదల కానీ, రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు ఎదుంటి 3 పక్కింటి పెళ్ళాం, ఇలా ఏదన్నా ఉన్నాయి అనుకుని ఆలోచిస్తూ ఉంటే నాకు వచ్చి కథ చెప్పారు. దీంట్లో ఒక మున్సిపల్ ఆఫీసు, ఒక అట్మాస్ఫియర్, ఒక క్యారెక్టరు, ఆ క్యారెక్టర్ స్ట్రగులు, ఆఫీసులో ఉండే పాలిటిక్స్ అన్ని సరదాగా మంచి కదా 3 పూట్ల చెప్పాడు కథ అంతా. ఎలా తీస్తాడో చెప్పాడు, ప్రతి షాట్ చెప్పాడు గారికి నాకు ఇక నమ్మకపోతే ఎలా, ఇక అంత క్లారిటీగా చెప్పిన తర్వాత అయినా కానీ ఏదన్నా తేడా ఉంటే మనం అందరం మాట్లాడుకొని చేసుకోవచ్చులే, మంచి మనిషి, కుర్రోడు, యూత్, అంటే ఈగోలకి వెళ్ళిపోయి తోడుతానేవాడు కాదు అని చూసుకున్నాం. కానీ ఎక్కడ ఇంత అవకాశం కూడా ఇవ్వలేదు మాకు. 100% ముందే ప్రిపేర్ అయ్యి వచ్చాడు. మేమిద్దరమే లాస్ట్, అలా అందరు ఆర్టిస్టులు అందరిని సెలెక్ట్ చేసుకొని నా దగ్గరకు వచ్చి నేను ఫిక్స్ అయిన తర్వాత లాస్ట్ ఈవిడ SR అనుకుంటా. పూర్ణ గారు మీరు చెప్పండి డైరెక్టర్ గారి గురించి. I told, no, the best, because his debut film, I can't say it's a debut film for him, because the way I saw the film yesterday is like experience. Even in the shooting spot lo kuda Rani, how to walk, how to look, how to smile kuda Shivaji annaku telusu. ఈవెన్ సర్వమంగళం సర్వేషం ఆ చేంజ్ ఓవర్ కూడా ఎక్కడో మిస్ అయిపోయింది కూడా. నో హీ విల్ కమ్ లైక్ దిస్ వన్, ఒక మేనరిజం ఇరుకు, లైక్ హీ కమ్స్ లైక్ దిస్ అండ్ సే సర్, హీల్ సే లైక్ దట్. సో he is perfectly he know how Rani should look, how Sarvamangalam should look, how Tatkal should look. And ee movie lo only hero heroine movie kaadu, చాలా characters ki anni characters ki importance undi. Once you come out of the theater, only Rani Sarvamangalam kaadu, anni characters mind lo undi. So adike plus ente director. So many films you can't say, characters ki chala, anta important em ledu. You think only about a hero, you think only about a villain. Ee movie adi kaadu, anni people important. I love it, I enjoyed it. రిలీజ్ తర్వాత మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్? మాకు ఈ సినిమాకి యాక్చువల్గా నగేష్ బెన్నెల కెమెరామెన్. ఓకే, అతనికి ఎప్పుడన్నా పెళ్లి చూపులు ఒకటి చేశాడు మధ్యలో, ఈ సినిమా నుంచి వెళ్ళి పెళ్లి చూపులు చేశాడు. ఆ టైంలో కావచ్చు, లేకపోతే ఇంకో సెకండ్ యూనిట్ అవసరమైనప్పుడు మాకు ఇంకో కెమెరా ఎక్కువ శాతం బాగా హెల్ప్ చేసింది భరణి గారు, DOP భరణి గారు. ఓ మాట అన్నారు, మేము యాక్చువల్గా షూటింగ్ చేసేటప్పుడు శ్రీనివాస్ రెడ్డిని పెట్టి షూటింగ్ చేసాం. సినిమా చూసిన తర్వాత సర్వమంగళం క్యారెక్టర్ కనపడతా ఉంది మొదటి నుంచి లాస్ట్ వరకు. ఇప్పుడు ఈ సినిమా చూస్తూ ఆలోచిస్తుంటే ఆ రోజు లొకేషన్లో సర్వమంగళంతో ఇలా మనం చిలిపిగా ఆడుకున్నామా అన్న ఫీలింగ్స్ వస్తున్నాయి. అవన్నీ గుర్తు తెచ్చుకొని ఎంజాయ్ చేస్తాను నేను అన్నాడు. అంటే మనం ఆ రోజు శ్రీనివాస్ రెడ్డిగా షూట్ చేసింది, ఆ రోజు సర్వమంగళంతో ఇలా చిలిపిగా సర్వమంగళం ఇట్రా, సర్వమంగళం అంటారు. ఆ రోజు ఏమో శ్రీనివాస్ రెడ్డి గారు కొంచెం ఇటు జరగండి అన్నారు కదా. అవన్నీ చిలిపిగా గుర్తు తెచ్చుకొని ఎంజాయ్ చేస్తున్నాను నేను, చాలా బాగున్నాయి అన్నారు. రిలీజ్కి ముందంటే అందరు ఇచ్చినాయి, సుకుమార్ గారు, త్రివిక్రమ్ గారు, కొరటాల శివ గారు, వకంత వంశీ, అనిల్ రావుపూడి, ఇలా అందరూ ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ అన్నీ అందరికి తెలిసినాయి. అవన్నీ ఒకటేంటి, అందరూ ప్రతి ఒక్కళ్ళు ఏ రివ్యూ ఓపెన్ చేసినా, ఏ ఫేస్బుక్లో సినిమాకి జయమునిత్యంరాకు సంబంధించి ఓపెన్ చేసినా శ్రీనివాస్ రెడ్డి మంచి జాబ్ చేశాడు, బాగుంది అంటున్నారు. చాలా ఆనందంగా ఉంది ప్రస్తుతానికి. ఓకే, ఫస్ట్ హాఫ్ లో చాలా అమాయకంగా కనిపించారు. రియల్ గా ఈ కాలంలో అలాంటి అమాయకులు ఉన్నారంటారు ఇంకా బయట? ఉన్నారండి, ప్రతి ఒక్కడు 100% థియేటర్లో కూర్చొని చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అమాయకులే. గ్యారంటీగా మీరు మేకప్ వేసుకునే ముందు కూడా అనుకుంటారు మంచిగా శ్రీనివాస్ రెడ్డి పూర్ణ కదా, మనం కూడా బాగా క్వశ్చన్స్ ఇట్లా అడగాలని. అంటే మనకు తెలియని అమాయకత్వం అది, మన జాబ్ బాగా చేయాలని మనసులో ఉంటుంది చూసారు, దాన్నే అమాయకత్వం అంటారు.
ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు కమెడియన్ గా అందరికీ తెలుసు. అండ్ నార్మల్ గా సెట్స్ లో ఎలా ఉండేవారు? కామెడీ చేస్తారా? అప్పో ఈవెన్ ఆ బస్ స్టాప్ లో యునో ఇప్పుడు మూవీ అందరికి తెలుసు, యునో వెన్ వి స్టాండ్ లైక్ క్వైట్ ఇక సెకండ్స్ లో హిల్ సేస్ కామెడీ అండ్ ఐ హావ్ టు లాఫ్. నా లాఫింగ్ montage scenes I'm laughing because of his comedy ఉంది. He is very bubbly, supportive, very nice to work with. సినిమాలో రాణి అదే పూర్ణ క్యారెక్టర్ ప్లే చేసిన హీరోయిన్ గారికి చాలా ట్రై చేశారు లవ్ ప్రపోజల్. బయట ఇలా చేశారు అంటే పూర్ణ యాక్చువల్లీ మ్యారేజ్ అయింది, పూర్ణ గారు అమ్మో ఇక్కడ కూడా కామెడీ చేస్తారు. ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి బ్యూటిఫుల్ కిడ్ ఉంది. ఈ క్వశ్చన్ కావాలా? ఈ క్వశ్చన్ నాకు కావాలి కదా. పాస్ట్ లో కూడా చేసి ఉండొచ్చు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ద ప్రెజెంట్, బిఫోర్. గతం స్వాతి 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 ఇస్ అ వైఫ్. ఐ యామ్ సో సారీ. ఈవిడ అనుకుంటుంది స్వాతి అనే గర్ల్ ఫ్రెండ్ ఉంది. అవును స్వాతి. పూర్ణ గారు అసలు అచ్చం తెలుగు అమ్మాయి లాగా ఉన్నారు. ఈ మూవీలో చాలా సీన్స్ ఆల్మోస్ట్ శారీస్ లో కనిపించారు. ఇంతవరకు ఇన్ని శారీస్ ఎక్కువ ఏ మూవీలో కట్టలేదు అనుకుంటాం. అవును ఫుల్ టైం సారీ కదా. అవును అవును ఫుల్ టైం ఒక సారీ. బట్ ఇన్ని సారీస్ ఈ మూవీలో కట్టినన్ని సారీస్ ఎక్కువ. ఈ మూవీలో సారీస్ అండ్ చుడిదార్స్ యూనో కొంచెం డిఫరెంట్ గా ఉంది. యా ఇట్స్ గుడ్. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ సారీస్. నా ఇంట్లో కూడా నా షెల్ఫ్ లో సెల్వాస్ అంటే ఇంత, సారీస్ అంటే ఇంత ఉంది. సో ఐఎమ్ సో కంఫర్టబుల్ ఇన్ సారీస్. ఆవిడకి గిఫ్ట్లు బాగా ఇస్తారు సారీస్, అందుకే కాదు. చెప్పండి. ఓకే, ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరి లెట్స్ టేక్ ఏ స్మాల్. వెల్కమ్ బ్యాక్. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి, చాలా సినిమాల్లాగే ఇది కూడా లవ్ స్టోరీ. ఇందులో ఏ పాయింట్ నచ్చి మీరు ఈ స్టోరీ యాక్సెప్ట్ చేశారు? నేను కథ అదే చెప్పాను కదా, ఏ జోనర్ అయితే మనం చేద్దాం, ఎలాంటి కథ అయితే బాగుంటుంది అని అనుకున్నాను. దీంట్లో అవన్నీ కనపడేసరికి వెంటనే ఓకే అన్నమాట. ఒక వాతావరణం, ఒక పల్లెటూరు వాతావరణం కానివచ్చు, ఓ నేటివిటీ లుక్, దేశవాళీ వినోదం అని అందుకే పెట్టారు దీనికి. ఆ దేశవాళీ వినోదం అంతా కనపడేసింది నాకు. అందుకే వెంటనే చేసేద్దాం అని చెప్పి మొదలు పెట్టేసి. పూర్ణ గారు ఇంతకుముందు మీరు చెప్పారు ఇందులో ఒక హీరో హీరోయినే కాక ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంపార్టెంట్. పోసాని కృష్ణమురళి గారి యాక్టింగ్ చాలా ఆసమ్ అసలు. క్యారెక్టర్ ఇస్ వెరీ గుడ్. ఏంటి లైక్ వెన్ యూ గో టు అ గవర్నమెంట్ ఆఫీస్ లైక్ ఈ సేవ, ఏం జరుగుతుంది అది ఈ మూవీలో కరెక్ట్ గా. అది పోసాని సార్ కమింగ్ ఎవ్రీ సీన్ ఈస్ గెటింగ్ క్లాప్స్ బికాస్ ఓన్లీ వన్ షో ఐ సా ఇన్ విజయవాడ. No scenes, I think more than hero heroine he got the claps in the film. Nijanga kada. The dialogues and even his acting kuda, it's not like acting, real ga what is happening. I really like that character because Shivaji Anna showed real things in the film. Yeah. What is happening in a government office, what all things is happening, our fun, our chats, everything. I really want a love story like that in my real life. నిజంగా పక్కన ఆఫీస్ లో ఒక బాయ్ నాకు చూసి నిజంగా నాకు కావాలి. ఈ జన్మంలో నిజంగా లేదు, బట్ అట్లీస్ట్ నెక్స్ట్ జన్మ ఐ వాంటెడ్. నెక్స్ట్ జన్మలో మీరు బాగా చదువుకొని వితౌట్ మేకప్ బెటర్ ఐ షుడ్ హావ్ గాట్ టు అవర్ ఆఫీస్. మంచిగా చదువుకొని ఈ సేవలో జాబ్ పెట్టి ఒక పూలు పెంచుకొని ఊర్లో జాబ్ కావాలి, నాట్ ఇన్ సిటీ. అయితే ఇంకొకటి ఉంది ఇక్కడ, మళ్ళీ మీ ఒక్కళ్ళే కోరుకోవడం కాదు, పక్కన మళ్ళీ సర్వమంగళాన్ని కూడా కోరుకోవాలి. మీరు కూడా నెక్స్ట్ జన్మ మీరు చేయండి. ఈ సినిమాలో తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడారు కదా, ఏమైనా హోంవర్క్ చేశారు? హోంవర్క్ ఏం లేదు, మాది ఖమ్మం, అందుకే కొంచెం తెలంగాణ తెలుసు నాకు. 1-2 పదాలు కూడా మేము అప్పటికి తెలంగాణ కుర్రోడు అని చెప్పాం కానీ ప్యూర్ తెలంగాణ, మరీ డీప్ తెలంగాణ ఏం మాట్లాడలేదు. అందరికీ అర్థం ఏ మాట్లాడాం. దీనికి హోంవర్క్ చేసేంత మాండలికం దీంట్లో ఏం లేదు. పర్లేదు, అందరికీ అర్థమయ్యేటట్టు నాకు తెలిసిన నేను తెలంగాణ మాట్లాడాను. నేను అప్పటికీ చెప్పాను, సార్ డైరెక్టర్ గారు ఏమైనా తప్పు మాట్లాడుతున్నామేమో అంటే, పర్లేదు సార్ క్షమిస్తారు జనాలు, మీరు ఎందుకంటే మీరు తెలంగాణ వాసి, మీరు పర్లేదు ఖమ్మం వాళ్ళే అంటే పర్లేదు సార్ అన్నారు. అందుకే 90% ట్రై చేసాం. ఏదన్నా ఒక 10% మిస్ అయితే అందరికీ అర్థం అవటం కోసం. అది ఓకే. పూర్ణ గారు మీరు చెప్పండి, ఈ మూవీలో మీరు ప్లే చేసిన క్యారెక్టర్ కి మీ రియల్ లైఫ్ కి ఏమైనా దగ్గర సంబంధాలు ఉన్నాయి? అస్సలు లేదు. ఆన్సర్ ఇస్ దేర్. అస్సలు లేదు, అసలు కొంచెం కూడా. కొంచెం I'm little shy. I can't say I'm very much bubbly chubbly girl, but స్లోగా మాట్లాడి అంత స్లోగా వాక్ చేసి కాదు నేను. ఇఫ్ ఐఎమ్ ఎట్ హోమ్ 10 house
they will hear my laughing and stuff. So actually I'm bringing this Sunday, I'm bringing my mom and dad because I want to show them there is one more girl inside me. ఈ పూర్ణ చూడండి, రాణి నా క్యారెక్టర్. యాక్చువల్లీ నా మమ్మీ డాడీ ఒప్పుకోలేదు, ఇది ఎవరు, ఇదేదో క్యారెక్టర్ గర్ల్. సో నిజంగా కొంచెం కొంచెం అక్కడ ఇక్కడ ఉంది, బట్ స్టిల్ completely ledu. But as he said, no. And I have to say one more thing about when you said about the slang. My dubbing artist, thank you so much. Thank you so much for giving me such beautiful voice. చాలా బాగా Shivaji Annaki, thanks a lot because Anna kuda I felt my voice, like you know, nijanka na voice ga, the voice is really important. Dubbing యాక్చువల్ గా ఈవిడ వాయిస్ పెడితే అండి, అహనా పెళ్ళంట్లో సినిమా అహనా పెళ్ళంటి సినిమాలో నూతన్ ప్రసాద్ గారు రాజేంద్ర ప్రసాద్ గారికి పెళ్లి చూపులు చూడటానికి వెళ్తాడు. పెళ్లి కూతుర్ని మామయ్య అని పిలవమంటే, మామయ్య నేను పిలవమంది నిన్ను కాదు నీ కూతుర్ని అంటే పిలిచింది నా కూతురే అంటాడు ఆయన. నాకు కావాల్సింది కోడలు కానీ అల్లుడు కాదు. అట్లా ఏమో చెప్పుకుంటే బాగుండేది డబ్బింగ్. యాక్చువల్లీ నా వాయిస్ కొంచెం పూర్ణ క్యారెక్టర్ కి రాణి క్యారెక్టర్ కి అసలు సంబంధం లేదు. రాణి క్యారెక్టర్ కి పూలు అంటే ఇష్టం, పూర్ణకి పూలు అంటే కూడా ఇష్టం, ఎందుకంటే ఎదురు చెవులో పెట్టాను. యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ ఇట్స్ రిసెంబుల్ మై మదర్. My mother has kept a small garden in my house, agriculture, and in my house now we are using all organic food like tomatoes, lady, any organic because my mother is always into all doing this. So my mother is nearby me. కాదు పూర్ణాన్ని పెంచడం కన్నా మొక్కలు పెంచడం ఈజీ, వ్యవసాయం చేయటం ఈజీ అనుకుందాం. అందుకే రోజు పాపం పూర్ణ గారికి అను రాణి క్యారెక్టర్ కి కొంచెం యాక్చువల్ గా నేను ఎంట పడతా ఉన్నా గానీ నన్ను చూడదు. బయట పూర్ణ అయితే ఎవరన్నా చూడపోయినా గానీ హలో ఏం చూస్తున్నావు అని అడుగు. వెంటనే నిన్న బస్సులో కూడా పిలిచి ఆయన ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరతను ఏంటి, లేదు మన యూనిట్ అతనే అంటే చూస్తున్నాడు చూడద్దు. యాక్చువల్లీ ఐఎమ్ లైక్ ఐ డోంట్ నో, సంబంధమే లేదు, నిజంగా లేదు. ఈ మూవీలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి మాట్లాడుకోవాలి, ఓ రంగుల చిలక సాంగ్. ఈ సాంగ్ కోసం, ఈ సాంగ్ ట్రైలర్ చూసినప్పుడు కూడా ఈ సాంగ్ కోసం మూవీ చూడాలనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవునండి, అవును. అంత బాగుంది ఆ సాంగ్. లొకేషన్స్ అన్ని అసలు ఎక్కడ తీశారు? మన ఆంధ్రప్రదేశ్ లోనే ఇలాంటి ప్లేసెస్ కూడా ఉన్నాయా అనిపించింది ఆ సాంగ్ పిక్చరైజేషన్ చూసినప్పుడు. భీమిలి, యానము, కాకినాడ ఈ ప్రాంతాల్లో తీశారు. చాలా వాళ్ళందరూ ముందే అండి అన్ని లొకేషన్స్ తో సహా అన్ని ముందే పాయింట్ చేసుకొని వచ్చారు. బాగా ఎక్కువ హోంవర్క్, ప్రీ వర్క్ బాగా చేశారు. దాని తర్వాత పోస్ట్ వర్క్ కూడా బాగానే చేశారు. అందుకే అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. శివాజీ అన్నకి ఈ షాట్ ఇక్కడ కావాలి బికాస్ బిఫోర్ ద షూటింగ్ నో అతను ఇంకొక షూటింగ్ అయిపోయింది అతని మొబైల్లో కదా. హీస్ టేకన్ ఐ వాంట్ దిస్ ఇయర్, సో దట్ ఈస్ ద పర్ఫెక్ట్. బీయింగ్ అ ప్రొడ్యూసర్ అండ్ అ డైరెక్టర్, ఐ థింక్ వీ షుడ్ హ్యాట్స్ ఆఫ్ హిమ్ మోర్ దెన్ అస్. I think his presence should be here because ee movie success, ee movie hit, the reason is Shivaji Anna. శివరాజ్ కనుమూరి. యాక్చువల్ గా శివాజీ అతనే ప్రొడ్యూసర్, అతనే డైరెక్టర్. డైరెక్టర్ గా సక్సెస్ అయిపోయాడు అతను. ఎంత ఎక్కువ ఖర్చు పెట్టాడు డైరెక్టర్ గా. ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆ ప్రొడ్యూసర్ కి పెట్టినంత ఖర్చు డైరెక్టర్ గా పెట్టేశాడు. కానీ మళ్ళీ డైరెక్టర్ గా గెలవడం కోసం సినిమా రిలీజ్ కు ముందే దాని ప్రాఫిట్ తో సహా ప్రొడ్యూసర్ కి ఇచ్చేసాడు సినిమా. అక్కడ డైరెక్టర్ సక్సెస్ అయిపోయాడు. మనం ట్రైలర్ లో చూసుకున్నా గానీ ఓ సైకిల్ దొక్కేది, చెట్ల మధ్య ఎంటర్ అయ్యేది, మదర్ దగ్గరికి వెళ్ళే ఒక్క చిన్న సీక్వెన్స్ అలా వచ్చి అలా మదర్ దగ్గరికి వెళ్ళే 5 లొకేషన్లు, 5 మళ్ళీ హైదరాబాద్ కి చాలా దూరంలో ఉంటాయి ప్రతిదీ. అన్ని లొకేషన్స్ లో చిన్న బిట్ కోసం అయినా సరే వెళ్తాడు అనమాట. ఈ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి. ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి రవిచంద్ర, గుడ్ మ్యూజిక్ డైరెక్టర్, చాలా బాగా ఇచ్చాడు. మనం సినిమా పాటల్లో కథ జరుగుతూ ఉంటది, అంత కథలో కూడా అన్ని క్యారెక్టర్స్ మధ్య కూడా పదాలు వినపడతా ఉంటాయి. ఈ సాంగ్ ఐడియా ఐ థాట్ ఎవరిది? ఈ సాంగ్ చాలా డిఫరెంట్. ఓరంగుల చిలక వినలేదు డైరెక్టర్ గారు ఎక్కడో మలయాళం పాట, అది దేవుడు పాట, మలయాళీ గర్ల్. ఆ పాట విన్న తర్వాత యాక్చువల్లీ మలయాళం మూవీ, మలయాళం ఇట్స్ అన్ ఆల్బమ్ సాంగ్. అక్కడ కూడా ఈ సాంగ్ ఇంత హిట్ లేదు, బట్ దే హావ్ డన్ సో మచ్ ఆఫ్ హార్డ్, చాలా డిఫరెంట్ గా చేంజ్ చాలా ఉంది. ఈ సేమ్ కాదు, చాలా మ్యూజిక్ అన్ని చేంజ్ ఉంది. అంత ట్యూన్ అంతే. ఆఫ్ కోర్స్ ఇదే బెటర్. అండ్ నాకు ఏం చెప్పాలంటే లైక్ వెన్ ఐ గో ఫ్రమ్ హైదరాబాద్ టు కేరళ, ఫుల్ హైదరాబాద్ ఈజ్ ఇన్ మై ఫ్లైట్. ఎందుకంటే హైదరాబాద్, కేరళలో అన్ని ప్లేసెస్ చూడాలి. నాకు తెలియదు ఆంధ్రాలో ఇంత బ్యూటిఫుల్ ప్లేసెస్.
more than Kerala, I saw the better places like Kakinada, Bhimali. They have to, yeah, ee movie tarvata Kerala ka kaadu, anni people go to Bhimali, Kakinada, Yanam. Akkada kuda chala beautiful places undi. ఓకే మీరు ఓకే ఫైన్ ఫైనల్ గా జయము నిశ్చయం మూవీ చూడని వాళ్ళకి మీరు చెప్పాలనుకునేది ఏంటి? మిస్ అవద్ది సినిమాని పొరపాటున. అంటే కొందరు ఏంటంటే కొందరు కొన్నిటి మీద ఆధారపడి ఉంటారు. చెవి మాట కానీ లేకపోతే చదువుకున్న దాని ప్రకారం కానీ సినిమా చూద్దాం. మీకు జెన్యున్గా సినిమా చూడాలనిపిస్తే మాత్రం జయము నిత్యమర సినిమాకి రండి, ఎంజాయ్ చేయండి. మిమ్మల్ని డిస్సాటిస్ఫై చేయదు. అది థియేటర్లోనే చూడండి, పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. ఓ చక్కటి వాతావరణంలో మీరు మీ ఊరెళ్ళి వస్తారు. కరీంనగర్ నుంచి కాకినాడ వెళ్ళి మళ్ళీ కరీంనగర్ వస్తారు. ఒక మున్సిపల్ ఆఫీస్కి వెళ్తారు, ఓ సముద్ర తీరంలో కూర్చుంటారు. అంబియన్స్ కూడా చాలా బాగా క్రియేట్ చేశాడు. ఒక కొత్త వాతావరణంలోకి దేశవాళీ వినోదం అని ఒక రైడ్ చేయడానికి రెడీగా ఉండి ఆస్వాదించడానికి థియేటర్కి రండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ అంతా కుటుంబం సమైక్యంగా అందరూ కూర్చొని నవ్వుకొని వెళ్ళొచ్చు. మంచి ప్యాకేజ్. ఇలాంటి సినిమాని మిస్ చేయకూడదు. ఇలాంటి టేస్ట్ ఉన్న డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని ఎంకరేజ్ చేయండి. మా లాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. Thank you మూవీ చాలా so మంచి much. హిట్ అయింది. థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ హియర్ అండ్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us. Thank you. Keep watching NTV.